డేవిడ్ రాజాయి గారి యొక్క నేను చిన్న కోడల్ని. దేవుడు విస్తారమైన కృపను అనుగ్రహించి ప్రాంతానికి రావడానికి దేవుడు మార్గాలు తెరిచినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే నేను ఒక చిన్న సాక్ష్యం, అంటే నా పర్సనల్గా సాక్ష్యాన్ని చెప్తాను. ఆ తర్వాత దైవజనులు మీ కొరకు వాక్యాన్ని విత్తుతారు. నేను పుట్టింది పెరిగింది అంతా బ్రాహ్మణ కుటుంబం. నా పేరు యాక్చువల్గా సంతోషి. మేము పుట్టింది హైదరాబాద్లోనే పుట్టాను. బార్న్ అండ్ బాటప్ అంతా కూడా నేను హైదరాబాద్లోనే పుట్టాను, పెరిగాను. దేవుడి విస్తారమైన కృపను బట్టి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన దేవుడు మమ్మల్ని అనాది ప్రణాళికను బట్టి ఆయన మమ్మల్ని ఏర్పరచుకొని రక్షించిన విధానం చాలా గొప్పది. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు మేము హైదరాబాద్లోనే చిక్కడపల్లి అనే ప్రాంతంలో ఉండేవాళ్ళం. అక్కడ ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాకు ఒక సొంత ఇల్లు ఉండేది సూరారంలో. అక్కడ ఉండడానికి మేము వెళ్ళామన్నమాట. అప్పుడు అనేకమైన ప్రజలు ఆ ప్రాంతంలో చర్చ్కి వెళ్ళేవారు, కానీ మాకు యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. యేసుప్రభు అంటే ఎవరు, యేసుప్రభు కార్యాలు ఏంటివి, అసలు యేసుప్రభు అంటేనే మాకు ఆ పేరంటే కూడా తెలియదు. మా ఆచారాల్లో వ్యవహారాల్లో మేము ఉండేవాళ్ళం. మేము బ్రాహ్మణ కుటుంబంలో, మాది భరద్వాజ గోత్రం. కొంతమందికి ఇది గోత్రాలు తెలుసు కాబట్టి మా గోత్రం పేరు భరద్వాజ గోత్రం. మా తాతయ్య గారు ఆలయంలో పూజారి అన్నమాట. పూజలు చేస్తూ పునస్కారాల మధ్యలో ఉండే మా కుటుంబం. ప్రతిరోజు ఉదయకాలం లేవగానే 4 గంటలకు మేము లేచేవాళ్ళం. 4-3 గంటలకు లేచి ఉదయకాలమే తల మీద చల్లనీళ్ళతో స్నానాలు చేసుకొని మడి కట్టుకొని, మడి అంటే మీ అందరికీ తెలుసు, మన కట్టుకునే చీరని తడి చేసుకొని ఒంటి నిండా అదే కట్టుకొని దాంతోనే ఇంట్లో పని చేస్తారు. మా ఇంట్లో ఎవ్వరు ఉదయకాలము లెగగానే స్నానాలు చేయకుండా ఎవ్వరు కిచెన్లోకి వెళ్ళరు. మాకు ఉదయకాలం లెగగానే అందరం మొట్టమొదటిగా మడిలు కట్టుకుంటారు. మా ఇంట్లో శివుడిని ఎక్కువగా పూజిస్తారు. శివునికి ఎక్కువగా ఏమంటారు, ఆరాధన చేసేవాళ్ళు, అభిషేకం చేసేవారు. మా తాతయ్య బ్రాహ్మణులు కాబట్టి ఉదయకాలమే మీ అందరికీ తెలుసు, జంజం వేసుకునే వాళ్ళందరికీ ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ జంజం వేసుకునే వాళ్ళందరూ ఉదయకాలమే లేచి స్నానం చేసుకొని పూజ చేసుకున్న తర్వాతనే మేమందరం టీ కానీ కాఫీ కానీ టిఫిన్ కానీ చేసేవాళ్ళు. మా ఇంట్లో అన్ని ఆచారాలు చాలా కట్టుబడుల మధ్యలో మేము పెరిగిన వాళ్ళం. నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాదే. కాకపోతే మా నాన్నగారు మహబూబ్ నగర్కి చెందిన వాళ్ళు. అయితే నేను 2 సంవత్సరాలు ఉన్నప్పుడే నాకు ఒక చెల్లి, అంతే, నేను మా చెల్లి. మేమిద్దరం పుట్టిన తర్వాత ఒక 6 నెలలకి మా నాన్నగారు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత నేను, మా చెల్లి, మా మమ్మీ, మా అమ్మ వాళ్ళ డాడీ అంటే మా తాతయ్య గారి ఇంట్లో పెరగడానికి మమ్మల్ని తీసుకొచ్చేసారనమాట. అక్కడ మేము పెరిగాము. మాకు ఈ దేవుని వాక్యము, దైవ సేవకులు ఇలా ఉంటుంది అని మాకు అస్సలు తెలియదు అనమాట. నేను ఎప్పుడైతే 9th 8th క్లాస్కి వచ్చానో అప్పుడు మాకు సొంత ఇల్లు సూరారం అనే ప్రాంతంలో ఉండేది. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మేము అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారనమాట, మీరు ఎందుకు ఇంత బాధల్లో ఇన్ని కష్టాల మధ్యలో ఉంటారు, డాడీ చనిపోయి మేమంతా చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం. ఎందుకంటే తండ్రి లేని ఇల్లు అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ బాగా తెలుసు. తల్లిదండ్రులు ఉంటేనే 2 పిల్లలు కుటుంబం నడవడం చాలా కష్టం. అయితే నాకు తండ్రి లేకుండా నేను మా చెల్లి పెరగాలి కాబట్టి మా మమ్మీ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చింది. మా డాడీ చనిపోయిన తర్వాత కూడా ఎప్పుడూ మా డాడీ వాళ్ళ ఇంటికి మమ్మల్ని మా తాతయ్య పంపలేదు. ఇంకొకటి, మా డాడీ శవం కూడా చూడడానికి మమ్మల్ని పంపరనమాట. మా ఇంటి ఆచార ప్రకారంగా ఎవరైనా చనిపోతే మొత్తం గుండు కొట్టించి ఇంట్లో ఉంచుతారు తప్ప ఎప్పుడు శవాల దగ్గరికి ఖననం చేయడానికి పంపరనమాట. అలా ఉన్నప్పుడు మా మమ్మీ, నేను, మా చెల్లి మా తాతయ్య గారి ఇంట్లో పెరుగుతున్న సమయంలో మా సొంతింటికి మేము వెళ్ళాలి, సిటీలో రెంట్కుంటున్నామని సొంతింటికి మమ్మల్ని తీసుకెళ్లారనమాట. ఎందుకంటే తండ్రి లేడు, ఇన్ని ఖర్చులు సిటీలో భరించడం చాలా కష్టం అని చెప్పి మమ్మల్ని ఆ సొంతింటికి తీసుకెళ్లారు. అట్లా ఉంటున్న ప్రాంతంలో నాకు ఒక్కతే చెల్లి. ఆ అమ్మాయికి కొంచెం ఈ సీజన్, ఒక వర్షాకాలం కానీ లేకపోతే ఏదైనా చలికాలం కానీ రాగానే ఆమెకి చాలా భయంకరమైన ఆయాసం వచ్చేది. ఆమె పసిపాప. ఒక దిక్కు మా మమ్మీకి భర్త లేక, రెండోదిగా మా చెల్లి అనారోగ్యంతో ఉండడం బట్టి మేము చాలా వేదనలో ఉండేవాళ్ళం. మేము ఎక్కని గుడి లేదు, ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు వెళ్ళాము. అక్కడ అన్ని రకాలుగా మీకు అందరికీ తెలుసు, మన హిందూ ఆచార ప్రకారం వచ్చిన వాళ్ళందరూ మనము గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ఏంటిది, అక్కడ మనం పూజలేంది, పునస్కారాలేంది మా ఇంట్లో చాలా ఎక్కువగా అన్నమాట. మా ఇంట్లో ఎవరన్నా ఇంటికి రావాలి బయట వాళ్ళు అంటే వాళ్ళ మీద నీళ్లు చల్లాలి. ఒకవేళ వాళ్ళు ఏదైనా వస్తువులు ఇస్తే అక్కడ పెడితే నీళ్లు చల్లి అది తీసుకోవాలి.
తప్ప మేము ఎవరిని ముట్టుకోకూడదు అన్నమాట. మా ఇంట్లో మేమందరం చాలా నిష్టగా పెరిగాం. మా మమ్మీ వాళ్ళు 6, మా అమ్మ 4ది. 4వ మనిషికి మేము ఇద్దరము ఆడపిల్లలమే అవ్వడం, దట్టు మా నాన్న చనిపోవడం. ఆ రోజుల్లో మా కష్టాలే వేరు. చిన్ననాటి నుండి భయంకరమైన కష్టాల మధ్యలో, భయంకరమైన మాటల మధ్యలో మేము ఎదిగాము. అయితే అలా ఉంటున్న సమయంలో ఎప్పుడైతే మా చెల్లికి ఇలాంటి అనారోగ్యం ఉందో మా మమ్మీ చాలా ఏడ్చేది. మా సొంతింట్లో మేము ఉండేవాళ్ళం. చాలా పెద్ద ఇల్లు మాది, 300 గజాలు పెద్ద ఇల్లు అనమాట. ఈ ఇక్కడ నుండి అక్కడ వరకు చాలా పెద్దగా ఉంటుంది. అంత ఇంట్లో మేము ముగ్గురమే ఉండేవాళ్ళం. మేము పసిపిల్లలతో మా మమ్మీ ఒక్కతే ఆ ఇంట్లో రోజు కన్నీళ్ళు విడిచేది. మా పరిస్థితి ఏంటిది, మా బాధ ఏంటిది, మేము ఎంతకాలం ఇలా ఉండాలి. ఎందుకంటే మా ఇంట్లో అందరి కుటుంబాలు బాగున్నాయి. మా మామయ్యల కుటుంబాలు ఏంది, మా అందరి కుటుంబాలు, మా చిన్నమ్మలు పెద్దమ్మల కుటుంబాలు ఏంది, అందరూ. నాకు 3 మేనమామలు, ఒక పెద్దమ్మ, ఒక చిన్నమ్మ, అందరి కుటుంబాలు బాగున్నాయి. మరి నా పరిస్థితి ఏంటిదని మా మమ్మీ రోజు కన్నీరు విడిచేది. ఈరోజు ఈ కూటంలో ఎవరు కూర్చున్నారో నాకు తెలియదు, కానీ అలాంటి వేదనల మధ్యలో, అలాంటి బాధల మధ్యలో మీరు ఉన్నట్లయితే దేవుడు మీకు ఈరోజు ఒక సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకి భూమి మీద అసాధ్యమైన కార్యం ఏదీ లేదు. ఎవరైతే చీకటిలో, ఎవరైతే మరణ ఛాయలో ఉంటారో వారందరికీ వెలుగునివ్వడానికి ఆయనే పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. మనం కేవలం మనుషులము. మన జీవితం ఏంటిది, మన పరిస్థితి ఏంటిది, మేము మన బతికి ఏంటిది, నేను ఎలా అనే ఒక క్వశ్చన్ మార్కు మా మమ్మీకి ఆ దినాల్లో వచ్చిందనమాట. అప్పుడు మేము స్కూల్కి వెళ్ళే టైంలో, మా స్కూలు చర్చ్ స్కూల్ అనమాట. మాకు క్రిస్టియన్ అంటే, లేకపోతే ఇది చర్చ్, ఇలా ప్రేయర్ చేస్తారు, ఇలా పాటలు పాడతారు, ఇలా ఆరాధనలు చేస్తారని మాకు తెలీదు. మేము ఎప్పుడైతే ఆ ఊరికి వెళ్ళామో అప్పుడు మమ్మల్ని మా మమ్మీ ఏం చేసిందంటే చర్చ్ స్కూల్లో వేసినప్పుడు అక్కడ మాకు ఒక ఫ్రెండ్ ఇలాగే నా పక్కన ఇలా కూర్చునేది. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ప్రతిరోజు మేము ఇప్పుడు రోజు పూజ చేయాలంటే ఖర్చు అవుతుంది కదా, మీరు అందరు వింటున్నారు కదా, పూజ చేయాలంటే ఖర్చు అవుతుంది. ఏమేమి కొనాలి, పసుపు కొనాలి, కుంకుమ కొనాలి, పువ్వులు కొనాలి, దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కొనాలి. ప్రతిరోజు కొనాలంటే ఇంటి యజమానుడు ఉంటే డాడీ డబ్బులు అని అడుగుతాం. మరి మా ఇంట్లో ఎవరు లేరు, మా అమ్మ, నేను, మా చెల్లి. మా మమ్మీ జాబ్కి వెళ్ళదు, షీఈ్ ఎడ్యుకేటెడ్. కానీ మా మమ్మీని ఎప్పుడు మా ఇంట్లో ఎవరు అంటే, మా కుటుంబ ఆచారాలు ఎలాంటివి అంటే, ఆడపిల్లలు ఎవరు బయటికి పంపరు, ఎక్కువగా ఎవరు జాబ్స్ చెయ్యరు. ఇప్పుడంటే చేస్తున్నామేమో, ఇప్పుడు వీఆర్ అంటే ఇది మాకు ఒక ఫ్రీడమ్ అనుకోండి. కానీ అప్పుడు మేము ఎవ్వరం వెళ్ళే వాళ్ళం కాదు. మా తాతయ్య ఎలా చెప్తే అలాగే. మా తాతయ్య పంచాంగం రాస్తారు, మా తాతయ్య జాతకాలు చెప్తారు. ఎవరన్నా మనిషి వచ్చారంటే పలానా వ్యక్తి వారి జీవితంలో వాళ్ళు వచ్చి చెప్పకముందే ఆయన ఇలా జరుగుతుంది అని చెప్పేవారనమాట. ఎవరికైనా పిల్లలు లేరు అని అంటే, నేను ఇంట్లో మనవరాళ్ళల్లో మా తాతయ్యకి చాలా ఇష్టమైన మనవరాల్ని, ఎవరికైనా పిల్లలు లేరంటే నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు నా నెత్తిమించి పాలు నాకు అభిషేకం చేసేవాళ్ళు. అభిషేకం చేసి నా కాళ్ళు మొక్కేవారు. నేను చాలా పసిపిల్లని. అలా నన్ను తీసుకెళ్ళి పూజల్లో పునస్కారాల మధ్యలో ఉండే మేము, దేవుడంటే ఎరగని మేము, అంటే నా సాక్ష్యం చాలా పెద్దది, కానీ మీకు కొంచెంగానే చెప్తున్నాను. అలా ఉన్న మేము ఎప్పుడైతే స్కూల్లో జాయిన్ అయ్యామో మా ఫ్రెండ్ చెప్పింది ఏం తెలుసా, మీకు ఖర్చు లేని పూజ చెప్తానే అని అన్నది. హల్లెలూయా. మీకు ఖర్చు లేని పూజ చెప్తానే. ప్రతిరోజు మీకు ఖర్చు కదా, ఖర్చు అనగానే మేము ఎవరిని అడగాలంటే మా తాతయ్యని అడగాలి. మా తాతయ్య పౌరోహిత్యం చేస్తారు, ఆయన సినీ యాక్టర్స్ ఇంట్లో చేస్తారు. తర్వాత పెద్ద మీకు అందరికీ తెలుసు గణపతి గుళ్ళు అంటే అన్ని ఆ గుళ్ళల్లో ఎవరైనా చంద్రమౌళి శాస్త్రి గారు అని అంటే అందరు కాళ్ళు మొక్కుతారనమాట. ఇంటి దగ్గరికి కార్ తీసుకొచ్చి ఆయనను తీసుకెళ్తారు. అలాంటి కుటుంబంలో పుట్టిన నేను ప్రతిరోజు లెగగానే పోకలు వక్కలు తప్ప మా ప్రపంచం ఇంకోటి కాదు. మాకు బట్ట మీ అందరికీ తెలుసు, చాలామంది హిందూ ఆచారాల నుండి వచ్చారు కదా. ఏంటిది మన రైకలు అంటారు మీరు మా వైపు, ఇక్కడ జాకెట్ బట్టలు ఉంటాయి కదా, దానిలో బియ్యం వేయడం, అందులో పోకలు వక్కలు పసుపు ఇవన్నీ వేసి అన్ని పూజలు చేసి ఉదయం లెగగానే మా ఇంటికి ఇన్ని మూటలు బియ్యాలు, మూటలు వస్తువులు ఇవన్నీ వస్తాయి. అన్ని వాటిని ఏరేయడం, దాన్ని శుభ్రం చేయడం. మా లైఫ్ అంతా ఏంది అని అంటే పూజల్లో వ్యవహారాలలోనే వెళ్ళిపోయింది. అట్లాంటి కుటుంబంలో పుట్టిన మా మీద దేవుని కనికరం ఉన్నదేమో. హల్లెలూయా. మేము ఏ రోజు ప్రభు ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తారు, ఇలా మమ్మల్ని రక్షిస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు.
మా మమ్మీ ఇలా చాలా మా చెల్లికి అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆమె బాధపడుతున్న వేళ ఒకరోజు మా మమ్మీ కన్నీరు విడిచి చాలా ఏడుస్తుంది. ఒకవేళ దేవుడు ఉన్నట్లయితే, మేము ఎన్నో గుళ్ళెక్కాం, మీకు ఇంకా ఆ గుళ్ళ గురించి తిరుపతికి వెళ్ళాము, యాదగిరిగుట్టకి వెళ్ళాము, ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే అన్ని గుళ్ళు. మేము ప్రతిరోజు ఉండేదే గుడిలో, మా తాతయ్య చేసేదే పూజ. అలాంటి పూజల మధ్యలో ఉన్న మమ్మల్ని దేవుడి కనికరం మాకు తెలియదు, కానీ ప్రతిరోజు ఏడుస్తూ ఉండేది మా అమ్మ మా చెల్లిని పట్టుకొని. ఒకవేళ చచ్చిపోతే ఈ ఇంట్లోనే నేను పాతి పెడతా, అది మా ఇల్లు, సొంత ఇల్లు. ఒకవేళ రక్షిస్తే దేవా నా బిడ్డల్ని నీ చేతిలో అప్పగిస్తున్నాను అని దేవుడు పరలోకంలో ఉంటే నన్ను చూడాలి అని అనుకునేది. ఎందుకంటే మా అమ్మ విసిగిపోయింది, మా చెల్లి ఒకవేళ చచ్చిపోతుందేమో. ఎందుకంటే ఒకవైపు భర్త చనిపోయింది, ఒకవైపు మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా మా అవసరతలు తీర్చబడాలంటే మా తాతయ్యని, ప్రతిదానికి మా తాతయ్యని మేము అడగాలి. అలా ఊరికి అడుగుతున్నప్పుడు ఎవరైనా విసుకుంటారు కదా. మా తాతయ్యకి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 6 మంది పిల్లలు. 6 మందికి అప్పటికి ఇంకా వివాహాలు అవ్వలేదు. ఒక్కరికే వివాహం, నెక్స్ట్ మా మమ్మీకి అయింది. అయిన 2 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. ఇంకా వీళ్ళని ఎలా పోషించాలి, ఒకరికి 4 అయినారు కదా అని చాలా మా తాతయ్య కూడా కష్టంగా, మేము ఎదుగుతున్న కొద్దీ మా తాతయ్య గారి యొక్క పూజలు వెళ్ళడం రావడం పెద్దగా అయింది. కానీ మేము చిన్న పసిపాపలుగా ఉన్నప్పుడు మా తాతయ్యకి చాలా కష్టంగా ఉండేదంట. ఆ కష్టకాలంలో మేము మా తాతయ్యని అడగాలంటే చాలా బాధ ఉండేదన్నమాట. అప్పుడు మా ఫ్రెండ్ నాకు మా పరిస్థితి చూసి నాతో అన్నది, నీకు ఏమంటే ఖర్చు లేని పూజ చెప్తేనే నువ్వు పూజ చేస్తే ఆ దేవుడు వింటాడు అని అన్నది. ఖర్చు లేని పూజ అంటే ఏందో నాకు తెలియదు అనమాట. అప్పుడు అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఆ అమ్మాయి వచ్చి మా మమ్మీకి చెప్పింది, ఆంటీ ఒక్కసారి మీరు చర్చికి రండి, దేవుడు యేసు ప్రభు అని దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మీ ప్రార్థనని నీ చిన్న బిడ్డను బాగు చేస్తాడు ఆంటీ అని అన్నదనమాట. ఆ తర్వాత మేము ఏం చేసామో ఒకసారి చర్చికి వెళ్ళామన్నమాట. చర్చికి వెళ్ళాం కానీ అది నామకార్థ మందిరం. అక్కడ దేవుడు అంటే, వాక్యం అంటే అది పెద్దగా తెలియని మందిరం అనమాట. ఆ మందిరానికి వెళ్ళాము, ఒకరోజు వెళ్ళాం కానీ మాకు ఏమంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, వచ్చేసాము. ఇంకా ఎప్పుడు మేము ఏ మందిరాలకు వెళ్ళలేదు. మా అమ్మ, ఓహో యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, మన కొరకు ప్రాణాన్ని అర్పించాడు అని ఆమెకి కొంచెం అర్థమైంది. అది అర్థమైంది. మేము రోజు చెప్పేవాళ్ళం. మేము ఎందుకంటే చర్చి స్కూల్కి వెళ్ళే వాళ్ళం కాబట్టి మాకు స్కూల్లో అన్ని వాక్యాలు పాటలు ఉంటుండేవి. ఆ వాక్యాలు విని మేము ఇంటికి వచ్చి మా మమ్మీని పుషప్ చేసేవాళ్ళం. మమ్మీ మనం చర్చికి వెళ్దాం, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఇవి మనం ఆరాధించే వట్టి బొమ్మలే, ఆ బొమ్మలు మనతో మాట్లాడవు, మనల్ని చూడవు, మనల్ని గమనించవు కదా మమ్మీ అని అంటే, మనం అందరికంటే పెద్ద కులం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళం. మనం ఇప్పుడు యేసు ప్రభు అని అన్నామంటే మన తాతయ్యకి చెడ్డ పేరు వస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళొద్దు. కానీ ఒకవేళ ఆ దేవుడే నిజంగా ఉంటే మన చెల్లెని ముట్టి బాగు చేయాలి, మన చెల్లి బాగవ్వాలి, అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకుంటా అన్నది మా మమ్మీ. ఆ తర్వాత మా మమ్మీకి పెద్ద అంటే మా చెల్లి పడే బాధ, ప్రతిరోజు ఆమెకి కొన్ని ₹1000 ఖర్చు అవుతాయి అన్నమాట. ఆ ₹1000 ఎవరు ఇవ్వలేక, ఖర్చు పెట్టలేక అలా బాధపడుతున్న సమయంలో ఒకరోజు మా మమ్మీ, నిజంగా దేవుడు ఉంటే, అంటే ఆ రోజు చాలా ఆయాసం వస్తుంది మా చెల్లికి. ఆయాసం వస్తే, ఒకవేళ నిజంగా దేవుడు ఉంటే నువ్వు పైన ఉన్నావు అనుకో దేవా, నా బిడ్డను బాగు చేయి, నువ్వు నాకు దర్శించు అని మా మమ్మీ అడిగిందంట. అడగగానే ఆమెకి దేవుడు నిజంగా ఆత్మస్వరూపిగా ఇలా ఎదురుగా కనపడ్డారంట. అందరం యేసయ్యకి చప్పట్లు కొడదాం. మన దేవుడు కనపడతాడా, మన దేవుడు మాట్లాడతాడా, మన దేవుడు ఉన్నాడా అని చాలా మందిలో క్వశ్చన్ ఉంటుంది. ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు, ఎవరి మీదైనా నిందలు వచ్చినప్పుడు, నా దేవుడు ఉన్నాడా, నన్ను చూస్తున్నాడా అని అంటారు. కానీ దేవుడు నిజంగా ఉన్నాడు. హల్లెలూయా. మా మమ్మీకి అలా దర్శనం రాగానే మా మమ్మీ మా చెల్లి కొరకు ఏడుస్తూ ఉంది. ఆమె కొంచెం సేపట్లో మా చెల్లి కొంచెం బాగైపోయింది అనమాట. ఆ తర్వాత నేను ఒక 5వ క్లాస్కి వచ్చాను. అప్పుడు ఆ టైంలో నాకు 5వ క్లాస్ వచ్చినప్పుడు యేసుప్రభు మా ఇంట్లో మొట్టమొదటిగా దర్శించింది నన్నే. మా మమ్మీని కానీ మా చెల్లిని కానీ ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి కళలు కానీ ఇవన్నీ ఈ సంభవాలన్నీ జరగకముందు మా ఇంట్లో యేసుప్రభు అంటే తెలియని దినాల్లో నాకు ఒక కళలో ఒక వ్యక్తి తెల్లని వస్త్రాలు వేసుకొని వచ్చాడు అనమాట. నేను ఒక పెద్ద ఎత్తైన కొండ మీద ఉన్నా. ఆ కొండ మించి కిందికి చూస్తూ జారి పడిపోతున్నట్టు నాకు అనిపించింది. ఆ జారి పడిపోతున్నప్పుడు ఆయన 2 చేతులు చాపి నన్ను ఎత్తుకున్నాడు అనమాట. ఎత్తుకోగానే తీసుకొచ్చి ఒక పెద్ద రూమ్లో నన్ను పడుకోబెట్టారు. నాకు భయమేస్తుంటే నేను ఆయనకి చెప్తున్నాను, అయ్యా నన్ను విడిచి వెళ్ళకు అని నేను అడిగాను. ఆయన అన్నాడు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను కదమ్మా, నిన్నెప్పుడు నేను విడవను, రాబోయే దినాల్లో నిన్ను నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను అని అన్నాడు. హల్లెలూయా.
నేను ఆ మాట విని అసలు దేవుడు ఎవరు, నన్ను చేతిలో పట్టుకుంది ఎవరు, ఆ యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలీదు. మళ్ళీ మా ఫ్రెండ్స్ ఇలా యేసు ప్రభు ఇలా ఉంటారంటే మా మమ్మీకి తెలియదు. కానీ దేవుడు ఎప్పుడైతే మా అమ్మని దర్శించి ఆయన స్వరూపాన్ని ఆమెకు చూపించాడో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా కుటుంబంలో ఎవ్వరు రక్షణ పొందకపోయినా మేము ముగ్గురం రక్షణ పొందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము ముగ్గురము, మా ఫ్రెండ్ చెప్పగానే ఒకసారి చర్చికి వెళ్ళాము, తర్వాత అయిపోయింది. మేము వెతుకుతున్నాము, మేము ప్రార్థన చేస్తున్నాం. ఏంటంటే మాకు ప్రార్థన అంటే తెలీదు, దేవుడు అంటే తెలీదు. మాకు ఉదయకాలం లేవగానే దీపం పుట్టించాలి, గుడికి వెళ్ళాలి, ప్రదక్షిణం చేయాలి, 100 ప్రదక్షిణాలు చేయాలి. మంగళవారం రాగానే 40 మంగళవారాలు మేము పుట్టలో పాలు పోయాలి. ఇది తప్ప మాకు ఇంకొక విషయం తెలీదు. అలాంటి ఆచారాల మధ్యలో ఉన్న మమ్మల్ని దేవుడు దర్శించి మేము ఎప్పుడైతే మా చెల్లికి కొంచెం బాగవ్వడం చూసామో అప్పుడు మేము ప్రార్థన చేసాం. మాకు ఒక మంచి మందిరం కావాలి, మాకు ఒక మంచి దైవజనుడు కావాలి. మాకు యేసుప్రభు అంటే తెలియదు కదా, మమ్మల్ని యేసుప్రభులోని బలపరిచే వ్యక్తి రావాలని మాకు తెలియని ప్రార్థన చేసేవాళ్ళు. తర్వాత మాకు ఒక టీచర్ వచ్చారు, నేను 8th క్లాస్లో ఉన్నాను అప్పుడు. ఆ టీచర్ గారు ఏమన్నారంటే, మా చర్చ్కి వస్తారా మీరు ఒక్కసారి అని అన్నది. మా చర్చ్కి వస్తారంటే అంటే మాకు చర్చిలో ఇవి ఇట్లా వెళ్తే దొంగతనంగా వెళ్ళాలి తప్ప మమ్మల్ని ఎవరు ఇంట్లో పంపించారు, మేము బ్రాహ్మణం కదా టీచర్ అంటే, ఒక్కసారి మా చర్చ్కి రండి అని అన్నది. ఆ చర్చ్ సరే వెళ్దామని చెప్పేసి మేము మా మామయ్య గారి చర్చ్కి, సూరారంలో డేవిడ్ రాజ్ అయ్య గారి చర్చ్కి ఫస్ట్ సారి మేము రావడం జరిగింది. అలా రావడమే మా పెద్దయ్య గారు మమ్మల్ని చూసి, మేము వాళ్ళ బంధువులం కాము, మేము అయ్యకి ఏదో ఇంటి వాళ్ళము కాము, మన ఇంటి వాళ్ళు కూడా మనల్ని ఎవరు పరామర్శించారు, మనం కష్టాల్లో ఉన్నాం, మనం బాధల్లో ఉన్నామంటే ఎవరు రారు. కానీ అయ్యా మమ్మల్ని మా 2 పిల్లల్ని ఇలా దగ్గరికి ఇలా పట్టుకొని, కూతురా నేనున్నాను కదా అని అన్నారు. నేను ఈ రోజు వరకు ఆ మాట మర్చిపోను. నేనున్నాను కదా, దేవుడు పైన ఉన్నాడు, నేనున్నాను కదా కూతురా, మీరు బాధపడొద్దు, మీ కష్టాలన్నీ దేవుడు తీరుస్తాడని మా చెల్లి మీద చేయి పెట్టి ప్రార్థన చేశారు. ఆ రోజు మా చెల్లికి స్వస్థత వచ్చింది. ఈ రోజు వరకు మా చెల్లికి ఎలాంటి అనారోగ్యం లేదు. అలా రక్షణలోనికి కొద్దిగా వచ్చిన మేము జీడిమెట్ల మందిరానికి విశ్వాసిగా వచ్చేవాళ్ళం. ఏ రోజు నేను కల్లో కూడా అనుకోలేదు. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ అంటే నేను 9th క్లాస్లో మందిరానికి వచ్చాను. 10th క్లాస్ నుండి రెగ్యులర్గా డేవిడ్ అయ్య గారి దగ్గరనే వాక్యం నేర్చుకోవడం ఏంది, మందిరానికి రావడం ఏంది, వాక్య ఉపదేశాలు నేర్చుకోవడం ఏంది, మందిరంలోనే పుట్టాను పెరిగాను. అయితే ఎప్పుడైతే నా వివాహ సమయం వచ్చిందో నేను ఏ రోజు కల్లో కూడా అనుకోని అద్భుత కార్యాలు దేవుడు నా జీవితంలో చేశాడు. నమ్మకమైన వానికి దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడంట. దేవుని సన్నిధిలో పరిచర్య చేసే బిడ్డలకు నేను చెప్పేది ఏంటి తెలుసా, మీరు దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటప్పుడు నమ్మకంగా చేయాలి. నమ్మకంగా చేసినప్పుడు దేవుడు మనల్ని దైవ సేవకులు చూడాలి, లేకపోతే వీళ్ళు చూడాలి వాళ్ళు చూడాలని పరిచర్య చేయొద్దు, కానీ దేవుడు చూడాలని పరిచర్య చేయాలి. అలా పరిచర్య చేసే వాళ్ళని దేవుడు ఎప్పుడు మర్చిపోడు. నేను ఇలాగే మేము ఇలాగే ఈ పిల్లల్ని చూడంగానే నన్ను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఏదైనా మీటింగ్స్ ఏదైనా వస్తే ఇలా కూర్చునే వాళ్ళం, ప్రతి పరిచర్య చేసేవాళ్ళం మందిరంలో. ఏ రోజు నేను ఇలా పెద్ద ఇంటికి నేను కోడలుగా వెళ్తానని నేను అనుకోలేదు. నా వివాహ సమయం వచ్చినప్పుడు డేవిడ్ రాజ్ అయ్య గారి యొక్క చిన్న కుమారుడికి ఇచ్చి నన్ను వివాహం చేయడం జరిగింది. నా వివాహం ఏసన్న గారు డేవిడ్ రాజ్ అయ్య గారు చేశారు. 2007లో అక్టోబర్ 30వ తారీఖు దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా నన్ను దేవుడు ఎంచుకున్న విధానాన్ని నేను ఆలోచిస్తే నేను అంత గనురాల్ని కాదు. కానీ ఈ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను, ఇప్పుడు అయ్యగారికి ఎంతోమంది బంధువులు ఉండొచ్చు, లేకపోతే కుటుంబీకులు ఉండొచ్చు, సంఘంలో కూడా ఎంతోమంది ఉండొచ్చు, కానీ అయ్యగారు ప్రార్థన చేశారంట, నేను నా కుమారుడికి ఎవరినిచ్చి నేను వివాహం చేయాలి అని దేవుడు నన్ను చూపించారు అని అయ్య మాకు చెప్పారనమాట. అయితే ఆ సంవత్సరం మాకు ఘనంగా చిలకలగూడ మందిరంలో వివాహం జరిగింది. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, పాప ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. దేవుడు మమ్మల్ని వాడుకునే విధానం, మమ్మల్ని నడిపిస్తున్న విధానం చాలా గొప్పది. మాకు దేవుడు అనేకమైన మందిరాలు, అయ్యగారు చనిపోయారు, పాస్టర్ గారు కూడా చనిపోయిన తర్వాత మమ్మల్ని పరిచర్యలో వాడుకున్న విధానం కూడా చాలా గొప్పది. దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు. హల్లెలూయా. నన్ను అర్థం చేసుకునే భర్తని, సేవలో ఒక అగ్ని లాంటి భర్తను దేవుడిచ్చాడు. నేను ఈ రోజు వరకు దేవునికి కృతజ్ఞురాలని. నాకు 2 పిల్లల్నిచ్చి, నాకు చక్కటి భర్తనిచ్చి, ఈ రోజు వరకు నాకు తండ్రి లేడు, లేకపోతే నాకు కుటుంబీకులు లేరు, నాకు బంధువులు లేరు అని నేను ఎప్పుడూ భయపడలేదు, ఎప్పుడు బాధపడలేదు.
నాకు దేవుడు పాస్టర్ గారిని అనుగ్రహించిన నాటి నుండి ఇప్పటి వరకు నన్ను ఒక పువ్వులాగా, నిజంగా చెప్తున్నాను కదా, దేవుని మందిరంలో ఇది దేవుని స్టేజ్, చక్కగా నన్ను చూసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటూ పరిచర్యను చూసుకుంటూ ఉన్న విధానాన్ని కొరకే నేను పాస్టర్ గారికి కూడా రుణస్తురాలని. దేవుడు నాకు మంచి భర్తని ఇచ్చి ఇంతవరకు నడిపిస్తున్నందుకే నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడి కార్యాలు అద్భుతమైనవి. మీలో అవిశ్వాసం ఉన్న ఎడల ఈ రోజు నుండి మీరు ఆ అవిశ్వాసాన్ని దేవుడు కొట్టివేయను గాక. దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మన స్థితి కొద్దిగా ఉన్నప్పుడు మనం నమ్మకంగా ఉండాలి. మన స్థితి ఎదిగినప్పుడు కూడా మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉన్నవాడిని ఎప్పుడు దేవుడు మర్చిపోడు. నా జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు నేను ఇప్పటి వరకు ఎప్పుడు మర్చిపోను. ప్రతిరోజు నేను అవి తలపోసుకొని, దేవా నువ్వు నన్ను తీసుకొచ్చిన విధానం చాలా గొప్పది నాయన, ఎక్కడో ఉండవలసిన దాన్ని ఇక్కడికి వచ్చాను. ఈరోజు సోమేశ్వరానికి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అక్క షీబా అక్క యొక్క ప్రేమ, అలాగే జహు అన్న యొక్క ప్రేమను బట్టి నేను స్తుతిస్తున్నాను దేవుణ్ణి, వారి మందిరాన్ని, వారి పరిచర్యలను. మా అయ్యగారు ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థన చేసిన విధానం, మా అయ్య ఎక్కడ అడుగుపెట్టి ప్రార్థించినా అక్కడ దీవెన్నే. అలాగే జాయ్ పాస్టర్ గారు ఎక్కడ అడుగుపెట్టి ప్రార్థించినా అది దీవెన్నే. హల్లెలూయా. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళారు, ఎంతో మందికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏది వ్యర్థపరచలేదు దేవుడు. ఆ ప్రార్థనను ఆలకించి దేవుడు మమ్మల్ని ఈ స్థితిలో ఉంచారు. దేవుడు ఈ స్థితిలోనికి తీసుకొచ్చినందుకే నేను స్తుతిస్తున్నాను. దేవుడు నిశ్చయంగా రాబోయే దినాల్లో మీలో కూడా ఎవరైనా ఈ పరిస్థితుల మధ్యలో, లేకపోతే ఏదైనా బంధకాల మధ్యలో, కట్ల మధ్యలో ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు ఈరోజు మిమ్మల్ని విడిపించునుగాక. మమ్మల్ని చీకట్లో మరణ ఛాయలో ఉన్నప్పుడు విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. మీరు దేవుని యందు నమ్మకం, విశ్వాసం కలిగి ఉండండి. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లక దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని రాబోయే దినాల్లో ఆశీర్వదించునుగాక. మమ్మల్ని గొప్ప చేసిన దేవుడు మిమ్మల్ని కూడా గొప్ప చేయను గాక. అలాగే నా రిగార్డ్స్ చెప్తున్నాను అక్కకి, అన్నకి, అలాగే ఇద్దరు పిల్లలకి. రాబోయే దినాల్లో ఈ పరిచర్యను దేవుడు ఇంకా అంచెలంచెలుగా ఆశీర్వదించాలి, ఇంకా వర్ధిలింప చేయాలని మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.